హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆద్యాస్ వ్లాగ్స్. ఫస్ట్ మేమైతే కనుక రాఖీ పండుగ రోజున నందూరులో ఉన్నామండి, మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర. అండ్ వాళ్ళ అన్నయ్యలందరూ ఇక్కడే ఉన్నారు కదా, సరే రాఖీ బాగా సెలబ్రేట్ చేసుకుందామని ఇంకా డిసైడ్ అయ్యాము. బొట్లు పెట్టమంటే చూడండి ఎంత పెద్ద పెద్ద బొట్లు పెట్టేసిందో వాళ్ళ అన్నయ్యలకి. వీడైతే లక్కీ, రక్షిత్ అనమాట వీడి పేరు. వాడేమో జోషిత్, వాడిని మేము జోషి అని పిలుచుకుంటాము, బుల్కాసు అని కూడా పిలుచుకుంటాము. వాడికి ఆద్యకి పెద్ద డిఫరెన్స్ కాదండి, 5 months డిఫరెన్స్. సో ఇద్దరు ఇంచుమించు ఒకేలా ఉంటారు, ఒకేలా బిహేవ్ చేస్తారు. బొట్లు పెట్టమంటే చూసారు ఏకంగా ఎంత పెద్ద పెద్ద బొట్లు పెట్టేసిందో. నేను చెప్పేలోపే వాడే అన్ని ప్లేట్లో ఉన్నాయన్నీ సర్దేస్తున్నాడు. హ్యాపీ రక్షాబంధన్ చెప్పించి స్వీట్ తినిపించాము. అండ్ నెక్స్ట్ వాళ్ళ చిన్నన్నకి కూడా కట్టించానండి, జోషిత్కి కూడా కట్టించేసాము. ఈ లోపల అన్ని డబ్బులు ఇస్తే చూడండి ఎలా సిగ్గుపడుతుందో. అండ్ నెక్స్ట్ జోషిత్కి కూడా కట్టించేసాము. మొత్తం అందరూ ఇక్కడే ఉన్నాం కదా, సరే సెలబ్రేట్ చేసుకుందాం అనుకున్నాం. ఆద్యకైతే అన్నయ్యల లెక్క చాలానే ఉందండి. ఇక్కడైతే మా అక్కల పిల్లల్లో అయితే కనుక వీళ్ళు ఒక 4 ఉన్నారు. మా ఆయన గారి సైడ్ మా తోటికోళ్ళ పిల్లలు, మా బావగారి పిల్లలు అయితే కనుక ఇంకో 2 ఉన్నారు. సాయి అన్నయ్యకి అలా అన్నయ్యకి ఇద్దరికి కూడా రాఖీ పండుగ శుభాకాంక్షలు ఆద్య తరపున. అండ్ నెక్స్ట్ అయితే చెర్రీ దగ్గరికి వచ్చామండి. వీడి పేరైతే యశ్వంత్, మేమైతే చెర్రీ అని పిలుచుకుంటాము. మొత్తం ఇంట్లో అందరికన్నా వీడే పెద్దవాడండి, మా పెద్దక్కల అబ్బాయి. వేలు చెల్లి మిల్కీ, నిషిక, మేము మిల్కీ అని పిలుస్తాము. దాన్ని కూడా చూపిస్తాను. ఫైనల్ అది కూడా కట్టింది. బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఒకరికొకరు కట్టేసుకున్నారు. హ్యాపీ రక్షాబంధన్ చెప్పమంటే వాడి రియాక్షన్ చూడండి, అస్సలు చెప్పట్లేదు. రాఖీ అనడం వాడికి రావట్లేదు చిన్నడికి. అండ్ నెక్స్ట్ అయితే స్వీట్ తినిపించేసి చూడండి ఎలా పట్టుకుని బలవంతంగా తినిపించేస్తుందో. చాక్లెట్ ఇమ్మంటే ఇస్తుంది. ఇంకా టై చేయడం రాదు కాబట్టి నేను కడుతున్నానండి అందరికీ. వీడైతే కనుక నితీష్, మా సూర్యవతి అక్కల అబ్బాయి, మా శ్రీదేవి అక్కల తోటకోళ్ళ గారి అబ్బాయి. నితీష్కి కూడా కట్టించేసాక నెక్స్ట్ మా దీక్షిత్ దగ్గరికి వెళ్ళామండి. అందరి పేర్లు ఇంచుమించు ఒకే ప్రొనౌన్సియేషన్లో ఉంటాయి. దీక్షిత్, రక్షిత్, యశ్వంత్, నితీష్ ఇంచుమించు ఒకే ప్రొనౌన్సియేషన్లో ఉంటాయండి. జోషిత్ స్వీట్ తినిపించేసి చాక్లెట్ ఇచ్చి నెక్స్ట్ అయితే దీక్షిత్ దగ్గరికి వెళ్ళామండి. ఆల్రెడీ అక్కడ పూజిత, దీక్షిత్ వాళ్ళ చెల్లి ఆల్రెడీ కడుతుంది. వీడైతే మా బుజ్జక్క గారి అబ్బాయి అండి. మా బుజ్జక్కకి దీక్షిత్, పూజిత ఇద్దరు పాప బాబు అండి. మా శ్రీదేవి అక్కకి కూడా పాప బాబు. మా అక్కకి 2 అబ్బాయిలు, నాకేమో పాప. దీక్షిత్కి కూడా కట్టించాము. వాడు సంతోషపడిపోతున్నాడు. చెల్లెళ్ళు అందరూ కట్టేస్తున్నారంట వాడికి, మాట్లాడుతున్నాడు. సరే బ్యాక్గ్రౌండ్ నాయిస్ ఎక్కువగా ఉందని చెప్పి నేను డిలీట్ చేయాల్సి వచ్చింది. కూజిత అయితే ఆల్రెడీ కట్టేసి చాక్లెట్ తింటూ చూస్తుంది. ఈయనేమో మా బావగారండి, దీక్షిత్ వాళ్ళ డాడీ. ఎంత సిగ్గుపడిపోతుందో డబ్బులు ఇవ్వగానే. వద్దంటూ ఏమీ లేదు. నెక్స్ట్ అయితే కూజుతో వచ్చిందనమాట లైన్గా అందరికీ కట్టడానికి. జోషిత్కి, లక్కీకి ఇద్దరికి కట్టి షేక్ హ్యాండ్ ఇచ్చింది. ఆ కూజుతో జోషిత్ మీద 5 months పెద్దది, లక్కీ మీద లక్కీ గడే పెద్దోడు కాబట్టి లక్కీ ఏమో కూజుతో చేశాడు, కూజుతో ఏమో అక్షంతలు జోషిత్.
నెక్స్ట్ అయితే లక్కీ ఇద్దరికి అక్షరాలు వేసేసారండి. ఇద్దరు బాగా చదువుకోవాలను. నెక్స్ట్ కూజిత గారు తమ్ముడు జోషిత్కి అక్షంతలు వేస్తుంది. వాడు చూడండి ఎంత వెరైటీగా దండం పెడుతున్నాడు. పెట్టుకుని అలవాటు అయిపోయి పెట్టేసుకుంటుంది. నెక్స్ట్ జోషిత్ ఆద్య కూడా పెట్టించింది. ఎలా ఉన్నారు ఇద్దరుని. నెక్స్ట్ అయితే అసలైంది మెయిన్ మా అన్నయ్య దగ్గరికి వెళ్ళాము. తర్వాత స్వాతి వచ్చింది, నితీష్ వాళ్ళ అక్క. ఆద్యకి జోషిత్కి రక్షిత్కి కట్టడానికి, రాఖీ టై చేయడానికి, ఇద్దరికి కట్టడానికి వచ్చింది. మేమైతే మొత్తం 6 అక్క చెల్లెళ్ళమండి. మా అన్నయ్య అయితే కనుక చిన్నప్పుడు రాఖీ కట్టించుకోవడానికి ఎలా ఉండేవాడంటే, కట్టించుకున్న తర్వాత అప్పుడైతే బొమ్మ రాఖీలు లాంటివి కట్టేవాళ్ళం కదా, స్పాంజ్ రాఖీలు లాంటివి, అవి కట్టేవాళ్ళం. మా అన్నయ్య అయితే ఎలా ఉండేవాడంటే రాఖీ మూవీలోని ఎన్టీఆర్లో ఉండేవాడండి, చెయ్యంత ఫుల్గా రాఖీతోటి. ఇప్పుడైతే లైన్ వైజ్ అయితే కట్టదామని చెప్పేసి ఎవరి రాఖీలు వాళ్ళకి సెట్ చేసేస్తున్నారు అనమాట. లైన్గా ఎవరి రాఖీ వాళ్ళు తీసుకుని కట్టేలాగా. ఫస్ట్ అయితే మా శ్రీదేవి అక్క కడుతుందండి. నెక్స్ట్ లైన్గా మేము అందరం కడతామన్నమాట. స్వాతి అయితే ఇద్దరికి కట్టేసి వాళ్ళకి కూడా అక్షంతలు వేసేసి వెళ్ళిందండి. మిగిలిన వాళ్ళందరూ చూడండి ఎలా చూస్తున్నారో. మొత్తం అందరూ కలిపి పిల్లలు పెద్ద సైన్యమే ఉంటుందండి ఇంట్లో. ఫస్ట్ శ్రీదేవి అక్క కడుతుందండి. ఆద్య అయితే అదే కట్టేస్తానని చెప్పేసి దూకేస్తుంది అనమాట. నెక్స్ట్ అయితే బుజ్జక్క కడుతుంది. మా బుజ్జక్క పేరు హేమశ్రీ లక్ష్మి. ఇంక మేమందరం బుజ్జక్క అనే పిలుస్తాం. ఇంకా అక్కడ బుజ్జమ్మ అనే పిలుస్తారు. ఇంకా అలాగే బుజ్జక్క కిందనే ఉండిపోయింది. నెక్స్ట్ అయితే థర్డ్ మౌనిక, మా మౌనిక అక్క. మేము ఇంకా కాకపోతే పుండక్క అని పిలుస్తాము. మా అన్నయ్యకి ఆ రోజు స్వీట్లు ఇంకా లాస్ట్ నాకు వచ్చినోడికి కరువు వచ్చేస్తుంది, కొంచెమే పెట్టన్నాడు. ఇది మా ఫనక్క, ఇది నెంబర్ 4 అండి. ఇంకా మా బాబాయ్ గారి పిల్లలు ఇద్దరు ఉంటారు, లిఖిత భవ్యశ్రీ. వాళ్ళైతే ర్యాలింగ్లో ఉన్నారండి. నెక్స్ట్ నేను నెంబర్ 5. నా పేరు తెలుసు కదా, నేను గాయత్రి. చూడండి ఆల్మోస్ట్ హ్యాండ్ ఫిల్ అయిపోయింది. ఇంకా వాళ్ళు మేమందరం కట్టేటప్పటికి చివరి దాకా మోచేదాకా వచ్చేసి ఇంతవరకు రాఖీలు. ఇంకా వీధిలో వాళ్ళు కూడా చాలామంది కడతారండి మా అన్నయ్యకి వచ్చి. మా అన్నయ్య అని చెప్తాం కాదు కానీ మమ్మల్ని అందరినీ చాలా బాగా చూసుకుంటాడు. 6గురిని ఒకేలా చూసుకుంటాడండి. ఏ పని వచ్చినా సరే దగ్గరుండి చేసి పెడతాడు. చెప్పితే చేసి పని రకం వేరు కానీ మా అన్నయ్య చెప్పకుండానే చాలా పనులు చేసి పెడతాడండి. ఏదైనా సరే చిన్నప్పటి నుంచి చాలా పెద్దరికంగా చేసి పెట్టేవాడు. అండ్ ఇది లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ అనమాట. నెంబర్ 6 సాయి కీర్తి. మేమైతే బుల్బండ్ అని పిలుచుకుంటాము. ఇంకా దీంతో 6 మెంబర్స్ అనమాట. ఇంకా లాస్ట్కి వాడికి స్వీట్స్ తిని కారం వచ్చేసిందని చెప్పాను కదా, చిన్న పీసెస్ పెట్టమని చెప్పాడు. అండ్ ఫైనల్గా మేమందరం కిందకి దిగి ఫొటోస్ తీసుకుని వచ్చేసామన్నమాట. నెక్స్ట్ మళ్ళీ ప్రభాకరాల ఇంటికి వెళ్ళాం. అండ్ పెళ్లి సిరీస్ వీడియోస్ కూడా వస్తాయి, తప్పకుండా చూసి వాటికి కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ చాలామంది చూస్తున్నారు కానీ వీడియోస్ సబ్స్క్రైబ్ చేసుకుంటలేదు, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ రెగ్యులర్గా వీడియోస్ కోసం బెల్ ఐకాన్ కనుక ఆన్ చేయకపోతే అది కూడా బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఇది నిషిక, మిల్కీ అని పిలుస్తాము. చెప్పాను కదా మా పెద్ద అక్క, మా శ్రీదేవి అక్క వాళ్ళ అమ్మాయి, చెర్రీ వాళ్ళ చెల్లి అనమాట. లక్కీ గడికిని జోషిత్కి రాఖీలు కట్టింది. మొత్తం పిల్లల సైన్యం అండి. మా దీపికకి నెక్స్ట్ ఇయర్ రావాలి వాళ్ళ తమ్ముడు. దీపిక ఎవరికి కట్టలేదు. దీపిక మా మేనకోడలండి. అండ్ మా అన్నయ్య గారు అన్ఎక్స్పెక్టెడ్లీ అమెరికా వెళ్ళిపోయారు కదా, మా వదిన గారు వాళ్ళ హస్బెండ్ మా అన్నయ్య గారికి కూడా రాఖీ పండుగ శుభాకాంక్షలు.
అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.